మొన్న ఎక్కడో చూశాను నేను. ఆమె పేరు ఏంది, వంగలపూడి అనితనా ఏంది, హోమ్ మినిస్టర్ గారు అనిత గారు. హోమ్ మినిస్టర్ గారు. ఆమె అయితే మరీ విచిత్రమైన స్టేట్మెంట్. పార్టీ ఆఫీసులో కూర్చొనేమే అవును నేను హిందువుని నేను గర్వంగా చెప్పుకుంటానంటది. ఇవాళ చేసిన కామెంట్ అది, మొన్నెప్పుడు కాదు, ఇవాళ చేసిందని. అది అంత ముందు ఒకసారి ఏమో ఇంట్లో సోఫాలో కూర్చొని నేను క్రిస్టియన్ని, నా కార్లో కూడా అది ఉంటుంది, నా బ్యాగ్లో కూడా అది ఉంటుంది, నా సూట్ కేసులో కూడా అది ఉంటుంది, నీ క్రిస్టియన్ని అంటది. ఇట్లా ద్వంద్వ నాలికలతో మాట్లాడేటువంటి వాళ్ళకి అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఆమె ఏ మతంలో ఉందో ఆగేది ఇది. ఓకే, ఇట్లాంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అంటారు ఏంది, ఆయన క్లియర్గానే చెప్తున్నాడుగా, నేను బైబుల్ చదువుకుంటాను, టెంపుల్కి వెళ్తాను, మసీదుకి వెళ్తాను, కడపలో మసీదుకి వెళ్ళాను, నెల్లూరు రొట్టెల పండుగలో కూడా పాల్గొన్నాను నేను అని ఆయన క్లియర్ గా చెప్తున్నాడు కదా, నేను క్రిస్టియన్ని అని క్లియర్ గా చెప్పాడుగా. మరి వంగలపూడి అనేది హోమ్ మినిస్టర్ ఎందుకు చెప్పడం లేదు? అది ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఎందుకు చెప్తున్నావు? ఇది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఇట్లా మాట్లాడేటువంటి వాళ్ళని మాటలు మనం ఎంత మాత్రమో నమ్మవచ్చు అంటే అసలు నమ్మాల్సిన పని లేదు. మీ పని ఏదో మీరు చేసుకుంటూ పోండి. నువ్వు బ్యాంక్ లో పని చేస్తున్నావా, నీ పని చేసుకో. ఇట్లాంటి వీడియోలు ఏదైనా వస్తే నువ్వు చూడు, కామెంట్లు కూడా పెట్టాల్సిన పని లేదు. నువ్వు ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తున్నావా, నీ పని చేసుకో. పబ్లిక్ సెక్టార్ లో పని చేస్తున్నావా, నీ పని చేసుకో. రోడ్డు పక్కన బజ్జీలు వేసుకుంటున్నావా, నువ్వు నీ భార్య నీ బజ్జీ వ్యాపారం ఏదో నువ్వు చూసుకో. మెడికల్ షాప్ పెట్టావా, నువ్వు ఆ పని చూసుకో. కిరాణా షాప్ పెట్టావా, నువ్వు ఆ పని చూసుకో. రైల్వేలో పని చేస్తున్నావా, ఆర్టీసీలో పని చేస్తున్నావా, లారీ డ్రైవర్వా, నీ పని నువ్వు చూసుకో. ఇలాంటివన్నీ ఏమీ పట్టించుకోవక సుబ్రహ్మణ్య స్వామి గారు 65 పేజీల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పేరు చాలా క్లియర్ గా సుప్రీంకోర్టులో ఫైల్ చేశాడు. యాక్చువల్గా మన శుక్రవారం హియరింగ్ వచ్చి ఉండాల్సింది. ఐ థింక్ అది మరి వచ్చిందో లేదో తెలియదు, నెంబరింగ్ అయి ఉంటుంది. అసలు మోస్ట్ ప్రాబ్లీ హియరింగ్ వస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా దిబిడి అని. పళ్ళు రాలిపోతాయి, వీపులు పగిలిపోతాయి వీళ్ళకి. ఎప్పుడైతే ఆయన ఫైల్ చేశాడో ఇమ్మీడియట్ గా యూటర్న్ చెప్పారు అన్నమాట. దాని నుంచి తప్పించుకోవడానికని ఈ డిక్లరేషన్ వ్యవహారం తీసుకొచ్చారు. ఈయన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఏమంటారో చూద్దామని లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అన్నాడు. నాకు తెలిసినంత వరకు అయినా ప్రస్తుతానికి నేను క్యాన్సిల్ చేసుకుంటున్నాననే మాట చెప్పలేదు, వెళ్తాను అని చెప్పలేదు, ఎప్పుడు వెళ్తాడో చెప్పలేదు, ప్రస్తుతానికి విరమించుకుంటున్నాను అన్నాడు అంతే. మరి తర్వాత ఎప్పుడన్నా వెళ్తాడేమో. వెళ్ళినప్పుడు ఏమైనా డిక్లరేషన్ మీద సైన్ చేయమన్నారు అనుకోండి, ఆల్రెడీ క్రిస్టియన్ అని చెప్పి ఆయన చెప్పాడుగా, డిక్లరేషన్ మీద సైన్ చేస్తాడు, ఏముంది అందులో, సింపుల్. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు అంటే శాంతి భద్రతలని దృష్టిలో పెట్టుకునే వెళ్ళలేదు. ఎందుకంటే ఆయనకు 2 అనుభవాలు జరిగినాయి ఆల్రెడీ. వైజాగ్ లో అనుభవం ఏంటో చూసాం, కోడికత్తి వ్యవహారం ఏంటో చూసాం. ఇమ్మీడియట్ గా గంటన్నర లోపల ఠాకూర్ వచ్చి చెప్పేవాడు చూసాము, చంద్రబాబు నాయుడు వచ్చి చెప్పడం చూసాం, తర్వాత విజయవాడలో రాయి సంగతి చూసాము. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆయనకి దెబ్బ తగులుతుందా అన్న సంగతి దేవుడు ఎరుగు. కానీ ఆ వెంకటేశ్వర స్వామి రక్షిస్తాడో, పరమేశ్వరుడు రక్షిస్తాడో, లేదంటే యేసు ప్రభు గారు రక్షిస్తారో, దాన్ని తీసి కాసేపు పక్కన పెడితే పబ్లిక్ లో అన్రెస్ట్ వస్తుందన్న ఉద్దేశంతో మానేశాడు. మంచి నిర్ణయం. మరి నువ్వు అడగొచ్చు నన్ను, సార్ మీ ఉద్దేశం ఏంటో చెప్పండి సార్. అసలు ఆయన ఈసారి తిరుమల కనుక వెళ్తే డిక్లరేషన్ మీద సైన్ చేస్తాడా అంటే ఏమీ తప్పులేదు సైన్ చేయడం. నేను క్రిస్టియన్ మతస్థుని, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, నాకు ఈ భగవంతుడి మీద నమ్మకం ఉండి నేను వస్తున్నాను. సంజయ్ ఏముంది తప్పేముందో, నేను చేయలేదా, మేము బాగోట్లేదా? అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చూడడానికి వెళ్తే నువ్వు పార్ట్నర్ వారు రానిలేదా బాబు నన్ను? నేను దాని గురించి కూడా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా నేను. మరి ఇంకేముంది అందులో? వాడు దాని ప్రకారం వాడు రానివ్వలేదు. మరి నేను శబరిమల వెళ్తే నాకు ఆ ప్రాబ్లం రాలేదే, చారధామ యాత్ర చేసినప్పుడు నాకు ఆ ప్రాబ్లం రాలేదే, శ్రీశైలంలో శివుడి ఆలయం చూడడానికి వెళ్తే నాకు ఆ ప్రాబ్లం రాలేదే, దుర్గమ్మ గారి టెంపుల్లోకి వెళ్తే నాకు మంచి మర్యాద సంగతి సమాచారం చేశారు కానీ నాకు ఆ ప్రాబ్లం రాలేదే, తిరుమలలో వెళ్ళినప్పుడు కూడా నాకు ఆ ప్రాబ్లం రాలేదే. కేవలము జగన్మోహన్ రెడ్డి విషయంలో కావాలని చేసినటువంటి రాజకీయము. ఏదో పొలిటికల్ మైలేజ్ తీసుకుందాం అని చెప్పి లొడ్డేవారం తెచ్చారు, అదేమో బెడిసి కొట్టింది. ఇప్పుడేమో ఇదన్నారు. బీజేపీ నాయకులు వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడతారు. నాకు తెలిసినటువంటి చాలా రిలయబుల్ సోర్సెస్ ద్వారా వచ్చింది ఏంటంటే, లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, చాలా రిలయబుల్ సోర్సెస్, అంత అడ్డమైన వ్యవహారం కాదు. అమిత్ షా గారు, మోడీ గారు, నడ్డా గారు వీళ్ళ ముగ్గురు కూడా మాట్లాడుకొని ఎందుకయా అనవసరంగా ఇప్పుడు ఇంత ఉద్రిక్త వాతావరణం వస్తే మళ్ళీ సంగతి సమాచారం అది కూడాను కొంతమంది గెలిచాము, మాకు కూడా 240 వచ్చినాయి, ఎప్పుడు ఏమైతే ఏందో సంగతి సమాచారం. ఈ లొడ్డే వారమే పెద్ద గందరగోళం అయిపోయింది.
ఎందుకులే ప్రస్తుతాన్ని విరమించుకుంటే బాగుంటుంది, కొంచెం ఇది ఈ ఉద్రిక్త వాతావరణము, ఈ లడ్డు వ్యవహారము సంగతి సంవత్సరం తేలిన తర్వాత తిరిగిగా వెళ్ళొచ్చులే నువ్వు, కానీ ప్రస్తుతానికి వద్దులే అని చెప్పి వాళ్ళు చెప్పారు అనేటువంటిది నాకు చాలా రిలయబుల్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకే, వాళ్ళు చాలా నియరెస్ట్ అండ్ డియరెస్ట్ సెక్యూరిటీ సర్కిల్స్ లో ఉంటారు. వాళ్ళు చాలా నియరెస్ట్ అండ్ సెక్యూరిటీ సర్కిల్స్ ఉంటే ఇటు పక్క మోడీకి కానీ అటు పక్క అమిత్ షా కానీ 5 అంచెలు 6 అంచెలు 7 అంచెలు సెక్యూరిటీ ఉంటుంది. అందులో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన కొంతమంది తమిళియన్స్ ఉన్నారు, కొంతమంది యూపీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది సర్దారీలు కూడా ఉన్నారు. ఫర్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ఈయన మానేశాడు. జగన్ గారికి ఫోన్ చేశారు, బానే ఉంది, కానీ ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా అసలు ఎక్కడ దీన్ని ఖండించడమో లేదంటే దీన్ని స్టాప్ చేసే ప్రయత్నమో, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఫైనల్గా చేసిన అదే ప్రయత్నమేమో, కానీ అక్కడ వరకు ఎందుకు అసలు కేంద్రం నుంచి కానీ సైలెంట్గా ఉన్నారంటే ఎట్లా చూడాలి సార్ దీన్ని? అమిత్ షా ఎప్పుడు కూడాను స్ట్రాటజిస్ట్, ఓకే, చూస్తా ఉంటాడు. మోడీ గారు ఏంటంటే అమిత్ షా వైపు చూస్తా ఉంటాడు. ఫైనల్ గా అమిత్ షా ఒక నిర్ణయానికి వస్తే అది మోడీ గారు చేత చెప్పిస్తారు. ఓకే, ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్ట్రాటజీ. ఓకే, శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి నువ్వు ఆపి, ఎందుకని అవసరం ఇది. సరే, మా వాళ్ళు చిన్న చిన్న చోటమండ నాయకులు ఏదో అంటుంటారు, నువ్వేందో మాకు తెలియదా, నువ్వేందో మాకు తెలుసు కదా. ప్రస్తుతానికి 3-4 నెలల తర్వాత పోదు కానీ అన్నంత వరకు మాత్రమే చెప్పారట. నేను వాళ్ళని అడిగాను, నేను ఏమయ్యా నువ్వు ఈసారి పోయినప్పుడు డిక్లరేషన్ మీద సైన్ చేయని చెప్పాను, అమిత్ షా ఏమైనా చెప్పినట్టు నీకు ఏమైనా వార్త ఉందండి? అబ్బాయి ఏం లేదు సార్, అది జస్ట్ ఇట్ ఈస్ ఓన్లీ 1.5 minute కాల్ అండి, అది అంతకంటే ఎక్కువ లేదు చెప్పారండి అన్నమాట. ఈజ్ ఎ రిలయబుల్ పర్సన్, నమ్మదగ్గ వ్యక్తి వాడు. అంత అడ్డగోలుగా నాకు చెప్పాడు వాళ్ళు, ఎందుకంటే నేనేందో నా సంగతి ఏందన్న వాడు తెలుసు. వాళ్ళ కొడుకోవాలి, నువ్వు ఇంత చెడు చెప్తున్నావు కదరా, నీ దగ్గర ఉన్న రికార్డెడ్ మెసేజ్ ఉందని అడుగుతాను నేను, అందుకని చెప్పి వాళ్ళు చెప్పరు. ఓకే, సెక్యూరిటీలో ఉన్నంటే వాళ్ళైనా కానీ లోపల ఉన్నా కానీ సెల్ ఫోన్స్ అవి జేబులోనే ఉంటాయి, కావాలంటే రికార్డ్ చేయొచ్చు. కానీ నమ్మకము, దేవుడి మీద నమ్మకము, లడ్డు మీద నమ్మకము, ప్రసాదం మీద నమ్మకము. అదే విధంగా అక్కడ సెక్యూరిటీలో ఉండే వాళ్ళు కూడాను మోడీ గారి మీద నమ్మకం, మోడీ గారికి వీళ్ళ మీద నమ్మకం, అమిత్ షా గారి మీద నమ్మకము, అమిత్ షా గారి మీద వీళ్ళకి నమ్మకం. మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ అన్ని నమ్మకాల మీదనే పోతుంటాయి. ఎంతమందిని అనుమానిస్తావు చెప్పు నువ్వు? మిసెస్ గాంధీ విషయమే తీసుకోబ్బా, సమయ సందర్భం వచ్చింది కాబట్టి ప్రజలు తెలియాలి చెప్తున్నా. ఆమె పక్కన అక్కడదాకా సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆమెను కాల్చేసింది. ఆమె ఆ రోజుల్లో మనకి ఇప్పుడంటే ఇండియా టుడేలో వచ్చినాయి, కానీ అప్పుడు మనకి ఇలిస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అని ఒక మ్యాగజైన్ ఉండేది. ఆ మ్యాగజైన్ లో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పింది, వీళ్ళు నా పక్కన ఉండగానే ఆ ప్రాణానికి ఏమి డోకా అండి. మరి ఆమె చెప్పిందిగా, ఆ సెక్యూరిటీ గార్డ్గా ఆమె కాల్చేసింది. అంతకు ముందు 4-5 రోజుల ముందేగా ఒరిస్సాలో చెప్పింది. మరి ఆమెను కాల్చేశారుగా. నమ్మకము అది ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావు, నన్ను అడుగుతున్నావు, నాగార్జున రెడ్డి గారు స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ తో సహా డేట్లతో సహా చక్కగా చెప్తాడన్న ఉద్దేశంతోనేగా నువ్వు నా దగ్గరకు వచ్చావు. నేను అడ్డగోలుగా చెప్తే నువ్వు నమ్మవుగా. అంతేగా. 23వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 65 పేజీల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుబ్రహ్మణ్య స్వామి గారు ఫైల్ చేశారు అంటే ఎవడెత్తుకున్నా దొరుకుతుంది. అంతేగా. ఆర్టికల్ 19లో ఈ విధంగా ఉంది అంటే ఎవడెత్తుకున్నా దొరుకుతుంది. ఆయన కూడా అదే చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు మనం అంత డీటెయిల్గా చెప్పాం. ప్రజలకి అర్థం కావాలి కాబట్టి నేను ఉదాహరణతో సహా చెప్తున్నాను. మనకి విషయం తెలియకపోతే తెలుసుకోవాలి. గూగుల్ తల్లి ఉందిగా, అంతేగా. వికీపీడియా ఉంది, గూగుల్ తల్లి ఉంది, చాలా సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది కాబట్టి మనకు తెలుస్తాయి. నువ్వు చెప్పదలుచుకుని మొత్తంగా చెప్తే అది సమ్మరైజ్ చేసి నీ సొల్యూషన్ కూడా ఇచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఇన్ని టూల్స్ మనకు అవైలబిలిటీలో ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం అనేటువంటి పెద్ద కష్టమైన పనే కాదు. వాళ్ళు రేపు ఏంటంటే ఇంటికి వెళ్ళినా కానీ ఏదో భోజనం చేస్తూ ఉంటారు, సెల్ చూస్తూ ఉంటారు, భోజనం చేస్తుంటారు, సెల్ చూస్తుంటారు. అటు పక్క ఏమో టీవీ మోగుతుంటది, మీ ఆవిడేమో పక్కన మాట్లాడుతుంటది, నువ్వేమో నీ సెల్ ఫోన్ నువ్వు చూసుకుంటుంటావు. ఇది అయిపోయింది ఇప్పుడు మన వ్యవహారం. అని ఈ సందర్భంగా నేను చేతులు జోడించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 116 కోట్ల మంది భారతీయులకి, తెలుగు తెలిసినటువంటి వాళ్ళకి కానీ తెలుగు వేరే భాషలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇలాంటి దుష్ప్రచారాలని నమ్మకండి.
మీ నమ్మకాన్ని పోగొట్టుకోబాకండి, అదే నమ్మకాన్ని మీరు ఉంచుకోండి. ఓకే. ఒకవేళ వరస్ట్ సిచ్యువేషన్లో నిజంగానే కల్తీ అయినటువంటి లడ్డు తిన్నాము మనము అనేటువంటి ఫీలింగ్ మీకు ఏదైనా కనుక ఉంటే ఆ భగవంతుడే చూసుకుంటాడు. వదిలి